నిర్మలా సీతారామన్ వరుసగా 8వ సారి కేంద్ర బడ్జెట్ను ప్రవేశపెట్టి రికార్డు సృష్టించారు. వరుసగా ఇలా కేంద్ర బడ్జెట్ను ప్రవేశపెట్టిన చరిత్ర ఇప్పటి వరకు లేదు. 2019లో కేంద్ర ఆర్థిక శాఖ మంత్రిగా నిర్మలా సీతారామన్ బాధ్యతలు చేపట్టారు. నరేంద్ర మోదీ రెండోసారి ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన తరువాత నిర్మలా సీతారామన్ను కేంద్ర ఆర్థిక శాఖ మంత్రిగా నియమించారు. 2024లో నరేంద్ర మోదీ మూడోసారి ప్రధానిగా బాధ్యతలు చేపట్టారు. మోదీ కేబినెట్లో ఆమె మరోసారి ఆర్థిక మంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మూడోసారి మోదీ ప్రభుత్వం అధికారం చేపట్టిన తరువాత పూర్తి స్థాయి బడ్జెట్ను ఫిబ్రవరి 1, 2025న ప్రవేశపెట్టారు. గతంలో మొరార్జీ దేశాయ్ 10 బడ్జెట్లను ప్రవేశపెట్టారు. 1959 నుంచి 1964 వరకు 6 బడ్జెట్లను ఆయన ప్రవేశపెట్టారు. 1967 నుంచి 1969 వరకు మరో 4 బడ్జెట్లను ఆయన ప్రవేశపెట్టారు. కాంగ్రెస్ నాయకులు పి. చిదంబరం 9 బడ్జెట్లను ప్రవేశపెట్టారు. మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ 8 బడ్జెట్లను ప్రవేశపెట్టారు. 2020లో నిర్మలా సీతారామన్ బడ్జెట్ స్పీచ్ లాంగెస్ట్ స్పీచ్గా రికార్డుల్లోకి ఎక్కింది. అప్పట్లో ఆమె 2 గంటల 40 నిమిషాల పాటు ఆమె బడ్జెట్ ప్రసంగం చేశారు. అతి తక్కువ సమయం బడ్జెట్ స్పీచ్గా 1977లో నమోదైంది. హీరాబాయి ముఖర్జీ పాటిల్ 800 పదాలు మాత్రమే తన బడ్జెట్ ప్రసంగం ఉంది. గతంలో సాయంత్రం 5 గంటలకు బడ్జెట్ ప్రవేశపెట్టే సాంప్రదాయం ఉండేది. బ్రిటిష్ ప్రభుత్వం నుంచి ఈ సాంప్రదాయం కొనసాగింది. 1999లో వాజ్పేయి ప్రభుత్వంలో ఆర్థిక శాఖ మంత్రిగా ఉన్న యశ్వంత్ సిన్హా ఈ సాంప్రదాయాన్ని బ్రేక్ చేశారు. ఉదయం 11 గంటలకు పార్లమెంటులో బడ్జెట్ను ప్రవేశపెట్టే సాంప్రదాయాన్ని ప్రారంభించారు. ఫిబ్రవరి చివరి తేదీ నుంచి ఫిబ్రవరి 1కి బడ్జెట్ సమర్పణ తేదీని 2017లో మార్చారు.